అయినటువంటి పీఠము మీ బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఒక మాట మాట్లాడుతూ కనబడుతున్నటువంటి మా పీఠానికి ప్రత్యేకంగా ముహూర్తము చూసి అక్కడ శంకుస్థాపన రాయిని పెట్టించిన చోట మొట్టమొదటగా అక్షతలు వేసింది నృసింహరామ సిద్ధాంతి గారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అధిదేవత, ప్రత్యేదేవత, కర్మసాద్గుణ్య, దశదిక్పాలక దేవత సహిత నవగ్రహ దేవాలయం ఉండాలని మా పరమగురువు గారు సంకల్పిస్తే అందరూ ఎట్లా ఉంటుందయ్యా అన్న సందర్భంలో ఇట్లా ఉంటుందని 3 రోజులు నిద్ర లేకుండా కూర్చొని గీతలు గీసి చూపించినటువంటి మహనీయ మూర్తి నృసింహరామ సిద్ధాంతి. అందుకు ఈ సన్మానం. ఇంకొకటి మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే రమణాచార్య గారు 2 సార్లు చప్పట్లు కొట్టారు, ఇక్కడికి నేను చూస్తున్నాను. నృసింహరామ సిద్ధాంతి గారికి ఇవాళ ధార్మిక వరేణ్య బిరుదు ఇచ్చాం. మా దర్శనం వెంకన్న జీవన సాఫల్య పురస్కారం అన్నారు. నాకు బాగా ఆలోచన చేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఎవరి జీవన సాఫల్యము జ్ఞాపకం ఉంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఇది నృసింహరామ సిద్ధాంతి జీవన సాఫల్యము కాదు, మన జీవన సాఫల్యము. ఆయనను పూజించుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ జన్మలో మనం పుట్టినాం. ఇంకొక మాట మా పరిపూర్ణానందుల వారు ఒక మాట అడిగారు. 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో వారికి ఎందుకు సన్మానం కాలేదు, వారు పుట్టినప్పుడే ఎందుకు సన్మానం కాలేదు? అప్పుడు 1 కోటి మంది మాత్రమే ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు 3.5 కోట్ల ముత్యాల పేటిక మా నృసింహరామ సిద్ధాంతి. ఆ 3.5 కోట్ల ముత్యాల పేటిక అయినటువంటి నృసింహరామ సిద్ధాంతికి ఈరోజు మనం సన్మానం చేసుకున్నాం. నృసింహరామ సిద్ధాంతి గారికి సన్మానం చేసినామంటే సత్యానంద భారతీ స్వామి వారు చేశారు, సాక్షాత్తు వేదానికి సన్మానం చేసినాం. ఒక మామూలు పల్లెటూరులో లోపల గుళ్ళో కూర్చొని సూర్యుడు ఎప్పుడొస్తాడు, చంద్రుడు ఎప్పుడొస్తాడు, గ్రహణం ఎప్పుడు పడుతుంది అని చెప్పగలిగిన భారతీయ ధార్మిక శాస్త్రానికి ప్రతీక నృసింహరామ సిద్ధాంతి. ఒకప్పుడు ఎప్పుడైనా ప్లానిటోరియం ఫెయిల్ అవుతుండొచ్చు, కానీ భారతీయ దార్శనిక సిద్ధాంతం ఫెయిల్ అయ్యే అవకాశం లేనే లేదు. దానికి ప్రతీక నృసింహరామ సిద్ధాంతి. వేదాన్ని నమ్ముకొని బతకండి నాయనా అని చెప్తాం. వేదాన్ని నమ్ముకోవాలి, వేదాన్ని అమ్ముకోకూడదు సుమా. వేదాన్ని నమ్ముకొని ఉన్నవానికి జరిగినటువంటి సన్మానం ఇవాళ ఇక్కడ మనకు చూస్తున్నాం. వేదాన్ని అమ్ముకున్న వానికి ఎన్నడూ సన్మానం జరగదు, అమ్మకం విలువనే ఉంటుంది. వేదాన్ని నమ్ముకున్న వానికి ఈ విధంగా ధార్మిక వరేణ్య అనేటువంటి బిరుదు లభించింది. వీరికి ఇదివరకే మా గురువు గారు మదనానంద స్మార్త సరస్వతి అనేటువంటి బిరుదును ప్రసాదించున్నారు. మరి ధార్మిక వరేణ్య అని బిరుదు ఇచ్చినటువంటి దర్శనం సంపాదకులకు మళ్ళీ మనం గాయత్రి మంత్రాన్ని చేస్తుంటారు. తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చేస్తుంటారు. ఆ వరేణ్యం అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి విశిష్టత అని అర్థం. కాబట్టి ధర్మములోని విశిష్టతను నృసింహరామ సిద్ధాంతి గారు మా అందరికీ వచ్చి చూస్తున్న వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా రాలేని వాళ్ళందరికీ అందించాలి. ఎందుకంటే వైద్యము కావలసింది రోగికి మాత్రమే, మామూలు వాళ్ళకి కాదు. ఒక గురువు గారిని 2 బట్టలు పెట్టారు అక్కడ. ఎవరికి బోధ చేస్తారు గురువుగారిని అడిగితే గురువుగారు సమాధానం చెప్పారు. ఒకటి నల్లటి బట్ట, ఒకటి తెల్లగా శుభ్రం చేసినటువంటి ఇస్త్రీ చేసినటువంటి గుడ్డ. దేన్ని ఉతుకుతా అని చెప్పండి? నల్లటి బట్టను ఉతుకుతాం. కాబట్టి తెల్లటి బట్టను ఉతకాల్సిన అవసరం లేదు. ఎవరైతే బుద్ధిలో లోపముతో, ధర్మములో లోపముతో భ్రమిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ దర్శనము సభ ద్వారా వీరికి ఇచ్చినటువంటి ధార్మిక వరేణ్య బిరుదులోని బ్రహ్మాండమైనటువంటి పుణ్యము అంది వాళ్ళందరూ మంచిగా మారుదురుగాక అని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ, మరి దేవాలయాలు వాటి పరిస్థితి, వాటి గురించిన పరిశీలన చేయాల్సిన అవసరం చాలా ఉంది. వేద సంస్కృతిని మరి మన నాట పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని మరి ఇక్కడ పార్లమెంటు నుంచి మామూలుగా గుడిసెలో ఉన్న వాళ్ళ అందరము ఇక్కడ ఉన్నాం. అందరికీ చెప్పేది ఏమిటంటే దేవాలయాల పరిస్థితి, దేవాలయాల్లో
పూజల పరిస్థితి, దేవాలయాల పాలకవర్గ పరిస్థితి, వీటన్నిటిని ఒక్కసారి సమీక్షించుకొని మన రాజ్యాంగ రచనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ధార్మిక వరేణ్య బిరుదు ఇచ్చిన ఈ సభను దృష్టిలో పెట్టుకొని ధార్మిక సంపత్తిని పరిపూర్ణంగా యువతకు అందించేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు, దర్శనం యాజమాన్యానికి, వివిధ పత్రికా వర్గ ప్రతినిధులకు తెలియజేస్తూ ఇటువంటి సుసంపన్నమైనటువంటి సభలో పాల్గొనేటువంటి మహత్తరమైన అవకాశం లభించినటువంటి ఈ వేళ నాకు నరసింహరామ సిద్ధాంతి గురించి ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. ఆయనది 88, 88 మన భాషలో. కాయనే 88 లాగా ఉండదు. ఆయన ఒకసారి గొంతు విప్పితే 18, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. 18 లాగా ఉంటుంది. గొంతు విప్పితే కంచు కంఠం, ఎవడు ఏ యువకుడు పనికిరాడు. అటువంటి మహత్తరమైన మంత్రద్రష్ట ఆ మహనీయ మూర్తికి చేసినటువంటి సన్మానము సకల భారతీయ సంస్కృతికి చేసిన సన్మానంగా భావిస్తూ సన్మానము చేసిన దర్శనం యాజమాన్యాన్ని, వచ్చినటువంటి మరి మా చంద్రశేఖరరావుతో సహా మా ఆనంద భాస్కర్ ఉన్నాడు. అందరి పేర్లు ఇక్కడి నుంచి అక్కడ దాకా నరసింహారెడ్డి గారి దగ్గర నుంచి వేదగాయత్రి వరకు ఉన్న వాళ్ళందరినీ ఈ సందర్భంగా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ మీ అందరూ కూడా 10వ వార్షికోత్సవంలోకి వెళుతున్నటువంటి దర్శనం పత్రికకు ఇతోధికంగా సహాయం చేయండి. సహాయం చేయండి అంటే డబ్బులు ఇవ్వమని నేను చెప్పను. బాగా చదివి ఉత్తరము రాయండి, ఇది నేను చెప్పే మాట. మీరు చదివినట్టుగా ఉత్తరము రాసి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా తెలియజేస్తూ ఈ కృషికి వారిని అభినందిస్తూ మరి పల్లకి మోసిన చంద్రశేఖరునికి పల్లకిలో ఎక్కే యోగ్యత ఎలాగూ ఉన్నది. ఆ విధమైనటువంటి ఆ పల్లకి మోసే భాగ్యం కలిగిన మా భాస్కర్ కానీ, మా చంద్రశేఖరరావు గారు కానీ, మరి కృష్ణదేవరాయల ప్రతినిధులు అని ఓ మాట రమణ గారు చెప్పారు. మరి అటువంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుతూ ప్రతి ఏటా కనీసం ఒక్క పండితుని కన్నా మనం సత్కారం చేసుకొని, ఒక సామాజిక సేవకునికి సత్కారం చేసుకొని ముందుకు సాగుదాం. ఆ శక్తిని ప్రసాదించాలని భారతమాతను, మా గురువరేణ్యులను నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ధర్మస్య, మీరు కింద ఉన్న వాళ్ళు కూడా అనాలి, మీద ఉన్న వాళ్ళు అంటే కాదండి. ధర్మస్య విజయోస్తు. చగ్రహణం ప్రభాకర్ శర్మ గారు, ఆ తర్వాత బ్రహ్మశ్రీ పాలకుర్తి రామనరసింహ సిద్ధాంతి గారి యొక్క స్పందన ఉంటుంది. బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ శర్మ సిద్ధాంతి గారికి పాదాభివందనం చేస్తూ వేదికను అలంకరించిన యతీంద్రులు, పెద్దలు అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దర్శనం యాజమాన్యానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సిద్ధాంతి గారి గురించి 3 విషయాలు. ఎంత పెద్ద శాస్త్రాన్నైనా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ధీశాలి. ఎంత పెద్ద ధీశాలంటే ఒక రాజుగారు దేశాటన చేయాలనుకున్నారు. ఆ రోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే రాజు ఆర్డర్ వేస్తాడు, కార్పెట్ ది హోల్ వరల్డ్. నా రాజ్య పరిధిలో మొత్తం కార్పెట్ వేయమన్నాడు. తెల్లవారి మంత్రి గారు వస్తే కార్పెట్ లేదు అక్కడ. రాజుగారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మంత్రి గారు ఏమైంది అని అడిగితే 2 షూస్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మన దేశాన్ని మొత్తం కార్పెట్ చేసిన దానికంటే మన కాలికి షూస్ వేసుకోవడం గొప్ప, అంటే దాని ద్వారా మట్టి అంటదు అని. అంత సులభంగా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి సిద్ధాంతి గారు శాస్త్ర ప్రక్రియలో. రెండో విషయం ఏమిటంటే ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ప్రజల భాషలో మాట్లాడగలగాలి. ప్రజల భాషలో మాట్లాడలేనటువంటి వాడు నిజంగా ఏ మెసేజ్ను కూడా పాస్ ఆన్ చేయలేడు. అరిస్టాటిల్ అంటాడు, ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ఒక అగ్రికల్చరిస్ట్ దగ్గరికి పోతే ఫారిన్ ఇంగ్లీష్ మాట్లాడితే వీడు మెంటల్ గాడు అంటారు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు మేధావిగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ప్రజల భాషలో మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వారు నృసింహరామ సిద్ధాంతి గారు. అలాగే వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో మొన్ననే చైత్రమాసంలో సహస్ర చండీయాగ సందర్భంగా వారిని చాలా దగ్గరగా చూడడం సంభవించింది. అద్భుతంగా
కార్యాన్ని నిర్వహించి వాస్తవంగా ప్రస్తుత రోజుల్లో హరస్కోప్ హ్యాస్ బికేమ్ ది హర్రర్ స్కోప్. ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డ రోజుల్లో ఇలాంటి మహనీయులు ఎంత పెద్ద సమస్యనైనా, డార్క్నెస్ ఈజ్ క్వైట్ న్యాచురల్. ఈవెన్ ఇఫ్ యూ మేక్ తపస్య ఇన్ అవర్ హోల్ లైఫ్ టైమ్ వీ కెనాట్ ఎరాడికేట్ ది డార్క్నెస్. టు డిసపియర్ ది డార్క్నెస్ వన్ మ్యాచ్ స్టిక్ ఈజ్ ఎనఫ్. ఒక చిన్న అగ్గిపుల్లతో చీకటిని తొలగించవచ్చు అనే ఒక సుసూత్రమైనటువంటి విషయాలను మాకందరికి ఎంతో చెప్పినటువంటి వాక్యాలు జ్ఞాపకం ఉన్నాయి. వారికి ఈరోజు ఈ పురస్కారం జరగడం ఒక గొప్పనైన, మన భాగ్యనగరానికే ఒక గొప్పనైన కళగా అభివర్ణిస్తూ వారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. వేద గాయత్రి అగ్రహారం ఎల్లాప్రగడ ప్రభాకర్ శర్మ